మరొకటి వినియోగదారులకు సంబంధించి అసలు వినియోగదారుల చట్టాలేంటి, వినియోగదారుల యొక్క హక్కులేంటి అనేటువంటిది ఈ దేశంలో అసలు ప్రపంచంలోనే పెద్ద మొత్తంలో వస్తువుల వినియోగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు అన్నట్లయితే భారతీయులు. కానీ భారతీయులకి వినియోగదారులుగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు తెలుసా? ఆ హక్కులకు కనుక భంగం వాటిల్లితే ఏం చేయాలో తెలుసా అంటే, నాకు తెలిసి ఒక సమాచారం మేరకు కనీసం ఒక 20% నాలెడ్జ్ కూడా వినియోగదారుల యొక్క హక్కుల గురించి మనకి తెలియదు. అందుకనే మన కళ్ళ ముందే వాడు పెట్రోల్లో మనకి తక్కువ పోస్తున్నాడని తెలిసినా నిశ్శబ్దంగా మనం వెళ్ళిపోతుంటాం. ప్రతిరోజు మనకు వేసేటువంటి పాల ప్యాకెట్లలో కల్తీ జరుగుతుందని తెలిసినా మనం మౌనంగా ఏం చేయాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక సణుక్కుంటూ ఊరుకుంటాం. మనం కొనేటువంటి వస్తువుల్లో కల్తీ జరుగుతుందని తెలిసినా అది మిఠాయి పదార్థాలు కావచ్చు, ఇంకో పదార్థం కావచ్చు, ఏం చేయాలో తెలియక నోరు మూసుకునే పరిస్థితి. కానీ ఇదే గనక అమెరికాలో జరిగినట్లయితే వాళ్ళ యొక్క వీపు సాపు చేస్తారు. వినియోగదారులకు భారీగా దానివల్ల మూల్యం వస్తుంది. ఆ పని చేసినటువంటి వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. చాలా స్ట్రాంగెస్ట్ చట్టాలు ఉన్నటువంటి దేశం అమెరికా వినియోగదారులకు సంబంధించి. అట్లాగే వినియోగదారులుగా ప్రజలకి వాళ్ళ హక్కులేంటో కూడా బాగా తెలుసు. అందుకని వాళ్ళు ఏమంటారంటే ఏదైనా జరిగితే వీఆర్ ద ట్యాక్స్ పేయర్స్ అంటారు. పెదాల మీద ఉంటుంది వాళ్ళకి మాట, వీఆర్ ది ట్యాక్స్ పేయర్స్ అంటారు. కానీ ఇక్కడ మనకి మాత్రం తెలియదు. సో ఈ మధ్య ఒక గమ్మత్తు అయినటువంటి వార్త నేను చూసాను. ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే, వినియోగదారుల హక్కుల పరిష్కారంలోనంట ఆంధ్రప్రదేశ్ కూడా ఒక ప్రముఖమైనటువంటి భాగంలో కేసుల పరిష్కారంలో ఉంది అని చూసినప్పుడు, ఈ వాస్తవాలకు సంబంధించి నేను కొంత లోతుగా పరిశోధించినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన అంశాలు, హాస్యాస్పదమైనటువంటి అంశాలు, బాధాకరమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చి అవే నేను మీతో ఈ రోజున పంచుకుంటున్నాను. ఏంటి అంటే, వినియోగదారుల సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానాన్ని సంపాదించిందనేది ఒక ప్రముఖ వార్త. అంటే ఇక్కడ కన్స్యూమర్స్ జస్టిస్ రిపోర్ట్ 2026 ప్రకారం 19 పెద్ద రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒక స్థానంగా నిలిచిందట. సో ప్రభుత్వం దీన్ని ఒక గొప్ప విజయంగా ప్రచారం చేసుకుంటుంది. కానీ ఇక్కడే ఒక ప్రశ్న ఉంది. ఇదేంటంటే, ఈ ర్యాంకింగ్ నంబర్ 1 ర్యాంకుల వెనుక ఉన్నటువంటి అసలు కథ ఏంటి అని పరిశోధించినప్పుడు 2.93% కేసుల క్లియరెన్స్. ఇది నిజంగా ఇది గొప్ప విజయం అనుకోవాలా? 2020 నుంచి 24 వరకు వచ్చిన కేసుల్లో 93% కేసులు క్లియర్ అయ్యాయని చెప్పని రిపోర్ట్ చెప్తుంది. ఇది వినడానికి చాలా ఘనంగానే అనిపించవచ్చు. కానీ కేసులు ఎంత వేగంగా పరిష్కరించబడ్డాయి, ప్రజలకు అసలు నిజంగా న్యాయం అందిందా, లేకపోతే కేవలం గణాంకాల గమ్మత్తేనా అని కనుక చూస్తే పెండింగ్ కేసులు తక్కువ, పూర్తిగా క్లియర్ అయిన కేసులు ఉన్నాయా అంటే 4.75% మాత్రమే లాంగ్ టర్మ్ పెండింగ్ అని చెప్తున్నారు. అంటే 3 సంవత్సరాల కంటే ఎక్కువగా పెండింగ్ కేసులు తక్కువ ఉన్నాయనేది వీళ్ళు చెప్తున్నారు. 1 సంవత్సరం ఆలస్యంగా కూడా ప్రజలకు పెద్ద సమస్య అవదా వాళ్ళ హక్కులకు సంబంధించి? ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలవుతుంది. ఏంటంటే 90 రోజుల చట్టం, కానీ 416 రోజుల వాస్తవ చట్టం. అంటే ఒక కేసు 90 రోజుల్లో పరిష్కారం కావాలి. కానీ వాస్తవానికి ఏం జరుగుతుంది? ఈ కేసు పూర్తి కావడానికి సగటుగా 416 రోజుల పాటు ఆలస్యం అవుతుంది. అంటే 1 సంవత్సరం కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఇది న్యాయం ఎలా అవుతుందండి? న్యాయం ఆలస్యం అవుతున్నప్పుడు ఇది మనకి న్యాయం అని ఎలా అనుకుంటాం? సో ఇంకొకటి, కేసులు త్వరగా ముగుస్తున్నాయా లేక ఆలస్యం అవుతున్నాయా అని చూసుకున్నట్టయితే ఆ రిపోర్టు ప్రకారంగా కేవలం 25% కేసులే 90 రోజుల్లో పూర్తవుతున్నాయి యాజ్ పర్ ది ప్రొసీజర్. మిగిలిన 75% కేసులు ఆలస్యం అవుతున్నాయి. అంటే క్లియరెన్స్ రేటు కన్నా కూడా ఎక్కడా కూడా స్పీడ్ అనేటువంటిది లేదు. ఇది ప్రజలకు మరి ఇబ్బంది కలిగించేటువంటి విషయమే కదా. సో ప్రజలకి ఎందుకు మరి అయినా కూడా మౌనంగా ఉంటున్నారంటే వాళ్ళకి అవగాహన లేదు. పెద్ద లోపం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో చాలామందికి అసలు కన్స్యూమర్ కోర్టుల గురించి కూడా చాలామందికి తెలియదు. కన్స్యూమర్ యాక్ట్ అంటే ఏంటో కూడా తెలియదు. ఫిర్యాదు ఎలా చేయాలో కూడా తెలియదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి అయితే మరీ దారుణం. అందుకనే చాలామంది తమ హక్కులను పూర్తిగా వదులుకుంటున్నారు. కన్స్యూమర్ కోర్ట్స్ అంటే
ప్రజలకి దగ్గరగా ఉండాలి. కన్స్యూమర్ కోర్ట్స్ ప్రజలకు దగ్గరగా ఉండడమే కాకుండా ఏం చేయాలో తమ హక్కులేంటో తెలియజెప్పాలి. కానీ వాస్తవానికి అవి ఎట్లా ఉంటాయో తెలుసా మీకు? చిన్న చిన్న గదుల్లో, అద్దె గదుల్లో, అద్దె ఇళ్లలో, అపార్ట్మెంట్లో ఈ రోజున వినియోగదారులకు కోర్టులు ఉన్నాయంటే దాన్ని బట్టి చూడండి వాటి యొక్క గొప్పతనం ఎలా ఉందనేది. ప్రజలకి ఈ వినియోగదారుల కోర్టులు ఎక్కడ ఉన్నాయో, ఎలా వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి టౌన్స్లో కూడా ఉంది, సిటీస్లోనే కాదు. అంటే ఈ న్యాయం ప్రజలకి చాలా దూరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మౌలిక సదుపాయాల విషయానికి వద్దాం. మౌలిక సదుపాయాల విషయానికి వచ్చినట్టయితే పెద్ద సమస్య చాలా చోట్ల ఈ కన్స్యూమర్ కోర్టుల్లో సరైన భవనాలు లేకపోవటమే కాదు, వెయిటింగ్ హాల్స్ ఉండవు, డిజిటల్ సదుపాయాలు ఉండవు, ఫైళ్ల నిర్వహణ ఉండదు, పాత పద్ధతుల్లోనే తుప్పు పట్టినటువంటి బీరువాలు, చెక్కలు ఊడిపోతున్నటువంటి బీరువాలు, దుమ్ము కొట్టుకున్నటువంటి ఫైళ్ళలోనే ఇవన్నీ ఉంటాయి. ఇది మరి న్యాయ వ్యవస్థ మీద కాన్ఫిడెన్స్ని పెంచుతుందా తగ్గిస్తుందా ఆలోచించండి. తర్వాత స్టాఫ్ నాణ్యత ఎలా ఉంది, స్టాఫ్ ఎంతమంది ఉన్నారనే రిపోర్ట్ కనుక చూసుకున్నట్లయితే వేకెన్సీలు ఉన్నాయే తక్కువ, కానీ అవి ఫుల్ఫిల్ అవ్వవు. స్టాఫ్కి సరైన శిక్షణ ఉందంటే, కన్స్యూమర్స్ లాలో నైపుణ్యం ఉందంటే, చాలా చోట్ల కేసుల్లో హ్యాండిలింగ్ ఎలా చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉందంటే సంఖ్యాబలంతోనే కాకుండా క్వాలిటీ కూడా పూర్ క్వాలిటీ అనేటువంటి పరిస్థితి. డిజిటల్ వ్యవస్థలో చాలా వెనుకబడినటువంటివి ఏమంటే ఈ కన్స్యూమర్ కోర్టులే. సో డిజిటల్ దీని గురించి ఈ రోజుకి కూడా కన్స్యూమర్ కోర్ట్స్లో తెలియదు, పూర్తిగా మాన్యువల్ విధానంలోనే కొనసాగుతున్న పరిస్థితి. అంతేకాకుండా ఒక ట్రాకింగ్, ఆన్లైన్ ట్రాకింగ్ లేదు. ఫిర్యాదు పెట్టిన తర్వాత ఏమైందో ప్రజలకు తెలుసుకునేటువంటి పరిస్థితులు లేవు. ఇది ఒక పెద్ద లోపం. జిల్లా స్థాయిలో చూసుకున్నట్టయితే పూర్తిగా వ్యవస్థలు అనేటువంటి అసలు అక్కడ ప్రాపర్గా లేవు. కన్స్యూమర్ కమిషన్స్ లేవు, చాలా చోట్ల అధ్యక్షులు లేరు, కొన్ని చోట్ల సభ్యులు లేరు. ఈ కేసుల ఆలస్యానికి ఇది ప్రధానమైనటువంటి కారణం. ఇక మహిళల ప్రాధాన్యత ఉందా అంటే ప్రాపర్గా అది కూడా లేదు. నిజానికి కావాల్సిందే వాళ్ళకి ఎక్కువగా. సో కన్స్యూమర్ కోర్టుల్లో మహిళల ప్రాధాన్యం 21% మాత్రమే ఉంది. అంటే గత 4 సంవత్సరాలుగా ఇది పరిస్థితి ఎక్కడా మారలేదు. మరి ఇది సమానత్వానికి విరుద్ధం కాదా? మహిళల యొక్క సమస్యలు వినిపించడానికి మరి ఇది ప్రధానమైనటువంటి అవరోధం కాదా? ప్రభుత్వం చెప్తుంది ఏంటి? ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధలు మాకు తెలుస్తున్నాయి, కన్స్యూమర్ కోర్టులు ఏర్పాటు చేసాం అంటారు, మేమే నంబర్ 1 అని చెప్తున్నారు. కానీ ప్రజలు ఏం చెప్తున్నారు? మాకు అసలు దీని వ్యవహారమే తెలియదు, మాకు సత్వర న్యాయం కావాలి ఇది అని చెప్తున్నారు. అంటే ఈ రెండు కూడా డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత ఇంకొకటి ఏంటంటే అసలు ప్రశ్న, ఈ ర్యాంకు ఇప్పుడు వీళ్ళు ఏదైతే ర్యాంక్ అని ఘనంగా చెప్పుకుంటున్నారో ఇది ప్రజలకు ఉపయోగపడుతుందా? ఈ ర్యాంకుల వల్ల కన్స్యూమర్ కోర్టులు ఏమైనా డెవలప్ అయ్యే పరిస్థితి ఉందా అంటే అది కూడా కనిపించడం లేదు. కాబట్టి ప్రజలకు సత్వర న్యాయం అందకపోతే, అవగాహన కనుక లేకపోతే, కోర్టులు అందుబాటులో ప్రాపర్గా లేకపోతే ఏం ఉపయోగం అండి ర్యాంకుల వల్ల? దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? సో ఇది ఇక్కడ గమనించాల్సింది. కాబట్టి ఊరికే న్యూస్ కోసం అని చెప్పి నెంబర్ 1 స్థానంలో ఉన్నాం, అది ఉన్నాం, ఇది ఉన్నాం, కానీ అసలు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కన్స్యూమర్ కోర్టులు ఉన్నాయి. ఇది కఠోర సత్యం. దీనికి సంబంధించినటువంటి అవేర్నెస్ అనేటువంటిది కూడా లేదు. ఇది మరొక కఠోరమైనటువంటి సత్యం. అందుకని ప్రజలు కన్స్యూమర్ కోర్టుల యొక్క పరిస్థితులు తెలుసుకోవాలి, వాళ్ళ హక్కులు వాళ్ళు తెలుసుకోగలిగితే ఈ యుద్ధం నేపథ్యంలో పెరుగుతున్నటువంటి ధరలు, దగా, దోపిడీ, వీటన్నిటికీ కూడా ప్రశ్నించేటువంటి ఒక హక్కు తమకు ఉందని తెలుసుకుంటే బాగుంటుంది. కాదన్నట్లయితే నిత్యం ప్రతి కార్నర్లో కూడా కన్స్యూమర్స్గా మీరు దగాకి గురవుతారనేది మాత్రం ఒక చేదు నిజం.